రైల్వే ఉద్యోగుల కుటుంబాల ఆందోళనతో విశాఖలోని డీఆర్ఎం కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయగడ, జగదల్పూర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. సీనియారిటీ ప్రకారం తమ భర్తలను విశాఖకు బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ వారిని విశాఖకు తీసుకురాకుండా విజయవాడ, తుని తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విశాఖకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. కొత్త డివిజన్ ఏర్పడిన తర్వాత తమ కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. తమ భర్తలకు న్యాయం చేయాలని, సీనియారిటీ ప్రకారం విశాఖకు బదిలీ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శ్రీనివాస్ గుప్తా ఫేస్ టు ఫేస్. తమ ఉద్యోగస్తులైన తమ భర్తల్ని చాలా కాలంగా రాయపూర్ డివిజన్లో ఉంచడం వల్ల తాము ఇక్కడ బ్రతకలేకపోతున్నాం, మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి పిల్ల పాపలతో అంటూ వారి ఎవరైతే ఉద్యోగస్తులు వారి కుటుంబీకులు చెప్తున్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం ఏం జరుగుతుందని. చెప్పండి, ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారంటే స్టాఫ్ని తీసి తెచ్చుకుంటున్నారండి. మేము ఇంకేం అడగట్లేదు. మా స్టాఫ్ని ఇక్కడ మా వారిని తీసుకొచ్చి మా ఎంప్లాయీస్ని తీసుకొచ్చి న్యాయం జరగాలని. చెప్పండి, మీ వారు ఎక్కడ చేస్తున్నారు? ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగలేకపోతుంది. మీరు డ్యూటీ చేయాలంటే ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళకి టెన్షన్ లేకుండా వాళ్ళు అక్కడ నుండి రన్నింగ్ డ్యూటీ చేయాలంటే మా పేరెంట్స్ ఎలా ఉందో, మా పిల్లలకి ఎలా ఉందో, అక్కడ నా వైఫ్ ఎలా ఉందో, ఇన్ని టెన్షన్స్ గా వాళ్ళు డ్యూటీ ఎలా కరెక్ట్ గా చేస్తారు. ప్లస్ వాళ్ళు సరైన ప్రాపర్ లేకుండా రన్నింగ్ డ్యూటీ ఎలా చేస్తారండి? మరి ఆందోళన జరుగుతుంది. మరి డిఆర్ఎంని కలిసేందుకు వీళ్ళు ఆందోళనకారులు రెడీ అవుతుంటే పోలీసులు అడ్డగిస్తున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. కెమెరామ్యాన్ సుధాకర్తో విశాఖపట్నం నుంచి ప్రైమ్ 9 గుప్తా.